ఒకసారి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగిందని చెప్పుకోవాలా? రెండో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది నల్గొండ జిల్లాలో. ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. ఇక మూడో దశ నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మొత్తం 465 స్థానాలకు ఇప్పటి వరకు 240 సర్పంచ్ స్థానాలు ఫలితాలు అయితే వెలుగులోకి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలు ఇప్పటి వరకు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో గెలుపొందింది. 80 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తూ కూడా ఫలితాలు అయితే మొత్తం తుది ఫలితాలు వెలువడేందుకు ఈ నైట్ 12 గంటల వరకు కూడా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా 3 గ్రామ పంచాయతీ దశల్లో ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ ఫలితాలను కనుక పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో మొత్తం 70% వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 930 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. రెండో దశలో 355 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ రెండో దశ వరకు కైవసం చేసుకుంది. ఈ రోజు వచ్చినటువంటి 80 గ్రామ పంచాయతీలతో కలిపి దాదాపు 400 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ మాత్రం స్వతంత్ర అభ్యర్థులు రెబల్స్ తర్వాత 4వ స్థానంలోనే దాదాపు 30 సర్పంచ్ స్థానాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గెలుపొందిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కౌంటింగ్ అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా కూడా మొత్తం 900కు పైగా సర్పంచ్ స్థానాలను అయితే కైవసం చేసుకుంది. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో హుజూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 6 మండలాల పరిధిలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందనే చెప్పాలి. మరొకవైపు సూర్యాపేట ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలలో జగదీష్ రెడ్డి తన ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పొచ్చు. మరొకవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి నూతన ఎమ్మెల్యేలు భువనగిరితో పాటు తుంగతుర్తి, ఆలేరు ఎమ్మెల్యేలు కొత్తగా ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునే దిశగా పార్టీ తమ సత్తా సాటినట్టు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కనుక పరిశీలిస్తే ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో నూతన ఎమ్మెల్యేలంతా కొంత వెనుకబడ్డట్టుగానే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దేవరకొండ ప్రాంతానికి సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 9 మండలాల పరిధిలో ఈ రోజు జరిగినటువంటి ఫలితాలను పరిశీలిస్తే దేవరకొండలో ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గట్టిగా పోటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో కూడా 30 నుంచి 35% వరకు బీఆర్ఎస్ సర్పంచులను అయితే గెలుచుకుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1790 స్థానాలకు సంబంధించి జరిగిన పోలింగ్ లో ఇప్పటి వరకు 900 పైచీలకు దాదాపు 50%కు పైగా ఫలితాలలో అయితే కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. మరొక వైపు దాదాపు 67 నుంచి 70% పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లా నుంచి సర్పంచ్ స్థానాలు గెలుపొందుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా గెలుపొందుతారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 90% సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ 65 నుంచి 70% మేర మాత్రమే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. దీని ప్రభావం ఖచ్చితంగా రాబోయే ఎన్నికలపై ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ కలిసి వస్తుందని చెప్పి ఆ పార్టీ నేతలు ఇప్పటికీ ఆశాభావం వ్యక్తం చేస్తూ రెట్టింపు ఉత్సవంతో రాబోయే ఎన్నికలకైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోజు నైట్ 11 నుంచి 12 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేందుకు సమయం పడుతున్న నేపథ్యంలోనే కొన్ని గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో, అక్రమ సంబంధం నేపథ్యంలో కూడా కాసేపటి క్రితం ఒక హత్య కూడా జరిగింది. తన వరుసకు అక్క అయినటువంటి వ్యక్తికి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ కూడా కత్తితో పొడిచి చంపిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. రెండో ఫేజ్ ఎన్నికలకు సంబంధించి కూడా సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల గొడవలో మరొక వ్యక్తి కూడా మృతి చెందారు. ఈ 2 హత్యలతో పాటు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ అయితే ముగిసింది. అయినప్పటికీ కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం రెండో స్థానానికి పరిమితమైందని చెప్పొచ్చు. బీజేపీ మాత్రం స్వతంత్ర రెబల్ అభ్యర్థుల తర్వాత 4వ స్థానంలో ఉండడంతో ప్రసవత్రంగా నల్గొండ జిల్లా రాజకీయాలు అయితే మారాయని చెప్పొచ్చు. సిరాజ్. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.